మనం 2 రోజులు నామినేషన్ పెడితే కన్నడ వాళ్ళు 3 రోజులు నామినేషన్ పెట్టారు. ఈ రోజు ఓటింగ్ వదిలారు. ఇంకా నామినేషన్స్ ప్రాసెస్ ఏంటంటే ఒక రాజు ఉంటాడు, ఇద్దరు కంటెస్టెంట్లు వచ్చి ఒకరిని నామినేట్ చేయాలి. అంటే ఇద్దరు ఒకరిని నామినేట్ చేయాలి, ఒకరు అక్కడ నిలబడాలి. అప్పుడు సరిగ్గా కారణం ఉంటే రాజు వాళ్ళనే నామినేట్ చేస్తాడు. ఒకవేళ సరిగ్గా కారణం లేదు అనుకుంటే చెప్పిన వాళ్ళనే నామినేట్ చేస్తాడు. అలా అన్నమాట. ఇద్దరు వైల్డ్ కార్డ్స్ ఉన్నారు కదా, ఇద్దరు వైల్డ్ కార్డ్స్ నుంచి ఒక వైల్డ్ కార్డ్ వచ్చేసి ఇంకో వైల్డ్ కార్డ్ ని నామినేట్ చేస్తాడు. అంటే శోభా శెట్టి గారిని నామినేట్ చేస్తాడు. ఏమనంటే గేమ్ అంతా బాగానే ఆడాం, కానీ లాస్ట్ లో వచ్చేసి నన్ను వీళ్ళు జైలుకి పంపించారు. ఎందుకంటే నేను గేమ్ చాలా బాగా ఆడాను, కానీ నువ్వు గేమ్ లో తప్పుగా మాట్లాడావని నన్ను జైలుకి పంపించారు. వీళ్ళు చెప్పిందే నమ్మి హౌస్ మేట్స్ అందరూ నన్ను జైలుకి పంపించారు. ఒక గొర్రె ఏం పని చేస్తే అన్ని గొర్రెలు అదే పని చేస్తాయి కదా, వీళ్ళదే తప్పు, ఫస్ట్ నన్ను తప్పు పట్టారు, అందుకే వాళ్ళందరూ కూడా తప్పు పట్టారు అని నామినేట్ చేశారు. దానికి డిఫెన్స్ వచ్చేసి శోభా శెట్టి గారు, నన్ను తప్పు అనండి, ఎందుకంటే నాకు తప్పు అనిపించింది, మిమ్మల్ని తప్పు చెప్పా, నా తప్పు వరకే చెప్పండి, కానీ హౌస్ మేట్స్ అందరినీ అనకండి, ఎందుకంటే వాళ్ళ మీద బ్లేమ్ వేయకండి, నేను తీసుకుంటా కాలంటే మీరు తప్పు చేశారు, నేను అలా చెప్పాను. దీంట్లో వచ్చేసి రాజు అదే శోభా శెట్టి గారిని నామినేట్ చేశాడు. ఇంకోటి వచ్చేసి సెకండ్ వచ్చేసి శోభా శెట్టి గారిని నామినేట్ చేశారు. అదెందుకంటే టీం అంతా బాగానే ఆడాం, కానీ మీరే టీం ముందుండి నడిపించినట్టు లాస్ట్లో చేసేశారు, కానీ మీ గురించి కాదు గెలిచింది, ఇంకొక ఇద్దరున్నారు, వాళ్ళ గురించి వాళ్ళు సపోర్ట్ చేసే మేము టీం గెలిచాం, కానీ లాస్ట్లో నేనున్నాను కాబట్టి టీం గెలిచింది అని మీరు టీంకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదని నామినేషన్ వేశాడు. రాజు దాన్ని యాక్సెప్ట్ చేసి శోభా శెట్టి గారికి నామినేషన్ వేశాడు. ఇంకోటి వచ్చేసి శోభా శెట్టి గారే ఇంకొకరి మీద నామినేట్ చేశారు, కానీ ఆ కారణాలు సరిగ్గా లేవని రాజు వచ్చేసి మళ్ళీ శోభా శెట్టి గారిని నామినేట్ చేశాడు. టోటల్గా 3 నామినేషన్స్ పడ్డాయి.